ప్రైజ్ ది లార్డ్. చేరొచ్చిన మీకు అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు శుభాలు తెలియజేస్తున్నాను. ఈ దినం కొరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగము అపోస్తల కార్యములు 22వ అధ్యాయము 6వ వచనం. నేను ప్రయాణము చేయుచు దమస్కునకు సమీపించినప్పుడు మధ్యాహ్న కాలమందు ఆకాశము నుండి గొప్ప వెలుగు అకస్మాత్తుగా నా చుట్టూ ప్రకాశించెను. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. షాలోమ్ మరణాదా. We bring greetings from Gideon Mission Church and Gideon Fellowship International. Gideon Mission Church శాంతినగర్ నెల్లూరులోని సంఘము తరపున మరియు గిడియోన్ ఫెలోషిప్ ఇంటర్నేషనల్ అనేటువంటి సహవాసం నుంచి మీకు ప్రత్యేకమైన వందనాలు శుభాలు తెలియజేస్తున్నాం. ఈ సమయంలో మరొక పర్యాయం, ఈ ఉదయకాలం ఈ చల్లని వేళ సూర్యుని యొక్క ఉష్ణోగ్రత తీవ్రం కావడానికి ముందుగానే మన డైలీ యాక్టివిటీస్ యొక్క ఆరంభ సమయంలోనే ద ఫస్ట్ అవర్ ఆఫ్ అవర్ హార్డ్ వర్కింగ్ డే, ఈరోజు మనం ఇలా దేవుని వాక్యం వినడానికి ప్రభు సాయం చేస్తున్నాడు. ప్రతి వ్యక్తి ఉదయాన్నే లేచి దైవ ధ్యానం చేయాలి. మనం ఒక వ్యక్తిని ప్రేమించినప్పుడు ఆ వ్యక్తికి ప్రాధాన్యత ఇస్తాం. ఒకవేళ మనం ప్రేమిస్తున్న వ్యక్తి మనకు కాల్ చేశారనుకుందాం, ఒక 10 కాల్స్ అటెండ్ చేసిన తర్వాత ఆ వ్యక్తి కాల్ అటెండ్ చేయం. మనం ముందు నో ఐఎమ్ గెటింగ్ ఇంపార్టెంట్ కాల్, సారీ అండి, మళ్ళీ చేస్తాను ఉండండి, లేదా లైన్లో ఉండండి అని చెప్పేసి ఆ వ్యక్తికి ప్రాధాన్యత ఇస్తాం. మన జీవితంలో దేవునికి మనం ప్రాధాన్యత ఇస్తున్నప్పుడు, దేవుని ప్రేమిస్తున్నప్పుడు దేవునికి ప్రాధాన్యత ఇస్తాం. దేవుని ప్రేమిస్తున్నప్పుడు దేవుని ఆజ్ఞలకు లోపడతాం. మనం ఉదయాన్నే లేచి ధ్యానం చేస్తున్నాము అంటే దాని అర్థం, కొంతమంది హైందవ సోదరులు నవంబరు డిసెంబర్ ఆ సీజన్లో దీక్షలు ఉంటారు. వాళ్ళు ఎర్లీ మార్నింగ్ లేచి 4 గంటలు 4:30 సమయం లేచి ఆ చల్లటి నీళ్ళలో స్నానం చేసి, చూడండి వాళ్ళ భక్తి వాళ్ళని ఎలా నడిపిస్తుంది. దాంట్లోంచి ఒక పాజిటివ్ పాయింట్ మనం తీసుకోవాలి. నెగిటివ్ కూడా ఉంది, మన మతం కాకుండా ఇతర మతాల మీద మనకు చాలా వరకు నెగిటివ్ ఉంటుంది. కానీ ఆ పాజిటివ్ పాయింట్ చూడండి. ఆ చలిలో కూడా వాళ్ళు డిసెంబర్ నెల, నవంబర్ నెల, జనవరి నెలలో చలిలో కూడా చన్నీళ్ళు స్నానం చేసి, వాళ్ళు చేసేది కరెక్టా లేదని పక్కన పెట్టండి, వాళ్ళ యొక్క సెరిమనీస్కి ముందు, వాళ్ళ యొక్క కార్యక్రమాలకి, పునస్కారాలకు ముందు వాళ్ళు చేస్తున్న కార్యక్రమం, దే ప్రిపేర్డ్ దెమ్సెల్వ్స్. దేవుని సన్నిధికి రావడానికి మనం సిద్ధంగా ఉండాలి. ఆమోసు ప్రవక్త అదే ప్రవచించాడు. నీ దేవుడైన యెహోవా సన్నిధిలో కనబడడానికి సిద్ధపడి ఉండండి, జాగ్రత్తగా ఉండండి. ప్రిపేర్ టు సబ్మిట్ యువర్ సెల్ఫ్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. ఒక అధికారి దగ్గరికి, ఒక కలెక్టర్ దగ్గరికి, ఒక మేయర్ దగ్గరికి, లేదు అంటే ఒక చీఫ్ మినిస్టర్ దగ్గరికి, లేదా ఒక మినిస్టర్ దగ్గరికి వెళ్ళాం. చింపిరిగా పిచ్చిగా మనం వెళ్ళాం. బాగా ఫ్రెష్గా నీట్గా రెడీ అయిపోయి, ఒక బెస్ట్ రోబ్ ఒకటి ధరించి, ఒక మంచి వస్త్రాన్ని మనం ధరించుకొని వెళ్తాం. కానీ వీఆర్ మీటింగ్ వెరీ ఇంపార్టెంట్ పర్సన్. ఈ విఐపీస్ కన్నా ప్రాముఖ్యమైనటువంటి దేవుణ్ణి మనం కలుసుకుంటున్నాం. వీఆర్ మీటింగ్ అవర్ గాడ్ ఎవ్రీ డే అపాయింట్మెంట్. ఎమ్మెల్యేలు ఎంపీలతో మనకు అకేషనల్గా అపాయింట్మెంట్స్ ఉంటాయి. కానీ దేవునితో, ఒక భక్తునికి భగవంతునితో ఉన్నటువంటి అపాయింట్మెంట్, హీ కెన్ కమ్ టు హిమ్. ఆయన దగ్గరికి ప్రతి క్షణం రావచ్చు. ఉదాహరణకి ఒక తండ్రి దగ్గరికి బిడ్డ రావడానికి అపాయింట్మెంట్ అవసరం లేదు. ఒక భర్త దగ్గరికి భార్య రావడానికి ఆమెకు అపాయింట్మెంట్ అవసరం లేదు. అపాయింట్మెంట్ అనే సిస్టమ్ పెట్టారు అప్పుడు. అహశ్వరోషు రాజు సన్నిధికి రావడానికి ఈవెన్ ఎస్తేరు రాణికి కూడా పర్మిషన్ కావాలి అనేటువంటి ఒక సిస్టమ్ ఒకటి ఉంది. ఈ సిస్టాలన్నీ తాను లెక్క చేయకుండా, తాను అహశ్వరోషు రాజు ఏదో పనిలో ఉన్నాడు, ఏదో రాజీవారాలు మాట్లాడుకుంటున్న సమయంలో వెళ్ళేసరికి సాధారణంగా కోపిష్టి అయినటువంటి ఆ రాజు ఎందుకో శాంతపరుడుగా మారిపోయి తన బంగారు దండాన్ని, ఆ గోల్డెన్ స్టెప్చర్ని చాపినట్లుగా చూస్తున్నాం. ఎస్, యువర్ వెల్కమ్ అన్నట్టుగా. ఎందుకు చెప్తున్నా అంటే, కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని మనం బ్రేక్ చేసినప్పుడు, స్పిరిచువల్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కాదు, ప్రపంచం పెట్టేటువంటి పరిమితులను మనం అధిగమించినప్పుడు ప్రభు సన్నిధిలో మనకు ఎటువంటి అభ్యంతరం లేకుండా ప్రవేశం దొరుకుతుంది అనడానికి అదొక ఉదాహరణ. కాబట్టి ఉదయకాలాన మార్నింగ్ మెడిటేషన్ కంపల్సరీ.
నేను ఇంతకుముందు చెప్పాను, మరలా మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఆయన పేరు వాంగ్ అనుకుంటాను, ఒక చైనీస్ మిషనరీ. ఆయన కొరియన్ మిషనరీ అనుకుంటాను, చైనాకి వెళ్ళారు అనుకుంటాను. ఆయన కొన్ని రోజులు బ్రేక్ఫాస్ట్ చేసేవాడు కాదట. ఎందుకు అని అడిగితే నో బైబిల్ నో బ్రేక్ఫాస్ట్ అనేవాడట. అంటే నేను ఈరోజు వాక్యం ధ్యానించలేదండి కాబట్టి నేను ఈరోజు బ్రేక్ఫాస్ట్ చేయను. అదొక పెద్ద మూమెంట్గా తయారైంది అమెరికాలో కూడా. నో బైబిల్ నో బ్రేక్ఫాస్ట్ అని. నా తోటి దేవజనులు మేమందరం అప్పుడప్పుడు కలుసుకుంటుంటాం, 30 నుంచి 40 మంది, 50 మంది, 60 మంది. వాళ్ళ మధ్యలో ఇచ్చిన ఛాలెంజ్, నో మినిస్ట్రీ నో మీల్స్. మీరు ఈరోజు మినిస్ట్రీ చేయలేదా? దయచేసి మీల్స్ చేయొద్దు. మీ ఇంట్లో భోజనం ఉండొచ్చు, అయినప్పటికీ నో, ఈరోజు నేనేం చేయలేదండి, ఐ డోంట్ వాంట్ టు ఈట్. దేవుని వాక్యంలో రాయబడింది. అపోస్తలుడైన పౌలు తెస్సలోనిక సంఘానికి రాశాడు ఉత్తరం. దాంట్లో చెప్పిన మాట ఏంటంటే, పని చేయని వాడు భోజనం చేయకూడదని రాయబడింది. దేవుడు మనకు అప్పగించిన పని ఏదో ఒకటి ఉంది, ఆ పనిని మనం చేయాలి. ఏదేని తోటను సేద్యము చేయుటకు, దానిని కాయుటకు. సేద్యం చేయాలి. దట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ. ప్రతి మానవునికి దేవుడు రెస్పాన్సిబిలిటీ ఇచ్చాడు. నాకు మాత్రం ఐఎమ్ ఎక్సెప్షనల్ అండి, నాకు దేవుడు ఎటువంటి బాధ్యతలు పనులు అప్పగించలేదండి. కాదు, నువ్వు ఈ లోకంలో పుట్టావంటే యూ హ్యావ్ సమ్ వర్క్, సమ్ మిషన్ టు డూ. ఒకరోజు మనం చచ్చిపోయాం అనుకోండి, దాని అర్థం ఏంటంటే భూమి మీద మనం చేయాల్సిన పనులన్నీ అయిపోయినాయి అని అర్థం. యూ హ్యావ్ నో మోర్ వర్క్, దట్స్ వై లార్డ్ కాల్డ్ యూ అని అర్థం. మనం తినాల్సినటువంటి గింజలన్నీ తినేసామనుకోండి, తినేసాము అని అన్నప్పుడు, నూకలు తినేసాము అన్నప్పుడు, నూకలు చెల్లాయి అంటే దాని అర్థం లాస్ట్ నూక కూడా తినేశాడు, ఇక నో మోర్ నూకలు, ఇక నూకలు లేవు కాబట్టి ఇతను చనిపోయాడని కొంతమంది వ్యాఖ్యానిస్తున్నారు. ఎందుకు చెప్తున్నా అంటే, భూమి మీద మనం ఉన్నామంటే ఒక పని నిమిత్తమై ఉన్నాం. యోసేపు ఐగుప్తులో సింహాసనం మీద ఉన్నట్టే ఒక పనిని బట్టి ఉన్నాడు. ఎస్తేరు శోషణ కోటలో ఉందంటే దెర్ ఇస్ అ పర్పస్. ఒకవేళ మీరు నెల్లూరులో ఉన్నారు అంటే ఒక ఉద్దేశం నిమిత్తమే దేవుడు ఇక్కడ పెట్టాడు. ఒకవేళ మీరు శాంతి టీవీలో ఈ మెసేజ్ చూస్తున్నారు అంటే దెర్ ఇస్ అ పర్పస్ బిహైండ్ ఇట్. ఒకవేళ మిమ్మల్ని ఒక ఉన్నతమైన ఆఫీసర్గా దేవుడు పెట్టాడు అనుకుందాం, దేవుని స్తోత్రం, తప్పేం లేదు. దెర్ ఈస్ పర్పస్ బిహైండ్ ఇట్. నిన్ను ఇక్కడ నుంచి దేవుడు అమెరికాకి తీసుకొని పోయాడు అనుకుందాం, ఒక ఉద్దేశంతో దేవుడు తీసుకుని వెళ్ళాడు. మనం చేసేటువంటి మానవ మాత్రమైన మనం చేసేటువంటి పనుల్లో వెనకాల ఉద్దేశాలు ఉన్నప్పుడు దేవుడు చేసే పనిలో కూడా ఖచ్చితంగా ఉద్దేశం ఉంటుంది. లేదండి నేనేదో ఏం ఉద్దేశం లేదు, జస్ట్ ఊరికే ఫార్మాలిటీగా తయారు చేశాను, చేయాలి కాబట్టి చేశానని దేవుడు అనేవాడు కాదు. దెర్ ఇస్ అ పర్పస్. ఈ సృష్టిని చేయడంలో ఒక ఉద్దేశం ఉంది, మానవుణ్ణి చేయడంలో ఒక ఉద్దేశం ఉంది, యేసును పంపించడంలో ఒక ఉద్దేశం ఉంది. ప్రతి దానికి దెర్ ఈస్ వన్ గుడ్ ఇంటెన్షన్ బిహైండ్ ఎవ్రీథింగ్. ఒక మంచి ఉద్దేశం ఉంటుంది అనే సంగతిని మీకు గుర్తు చేస్తున్నాను. మనం ఆలోచిస్తున్నట్టు విషయాలు, నిన్న మనం ఆలోచించిన విషయాలు ఏంటంటే, అపోస్తలుడైన పౌలు జీవితంలో ఒక వెలుగు, భౌతికమైన వెలుగు ఓకే, ఒక ఆత్మ సంబంధమైన వెలుగు అతన్ని అడ్డుకొని అతని దూకుడికి కళ్ళెము వేసి, అతని దూకుడికి ఒక బ్రేక్ వేసి, స్పీడ్ బ్రేకర్ లాగా సడన్గా అతను వెళ్తున్నాడు, తన వేగంతో వెళ్తున్నాడు. పాత నిబంధనలో ఒక ఆయన ఉన్నాడు, యెహూ అనేటువంటి ఆయన డ్రైవింగ్ ఎలా ఉంటుందంటే వైల్డ్ డ్రైవింగ్ అంట, అంటే వెర్రి తోలుతాడంట ఆయన. అనగా ఇంకా మన పిల్లలు తోలినట్టుగా ర్యాష్గా తోలడం, పిచ్చి పిచ్చిగా తోలడం. కొన్నిసార్లు మన జీవితాన్ని మనం ర్యాష్గా తోలుకుంటూ ఉన్నాం. when we were driving our lives rashly or without any plan or without any progress, తన ఇష్టానుసారంగా వెళుతున్నప్పుడు దేవుడు అతనికి ఒక బ్రేక్ వేశాడు. ఆదికాండం 32వ అధ్యాయంలో యాకోబు తన త్రోవను తాను వెళ్తున్నాడు. నాకెందుకండి ఈ తలనొప్పులు ఇవన్నీ, లెట్ మీ గో బై మై సెల్ఫ్, నాకు ఒకటితో అనవసరం అని వెళుతున్నప్పుడు దేవుని వాక్యంలో రాయబడింది, 2 గుంపుల దేవదూతలు ఆయన్ను ఎదుర్కొన్నారు అని. నువ్వు నీ ఓన్ మిషన్తో, నీ సెల్ఫిష్ మిషన్తో, సెల్ఫిష్ అజెండాతో వెళుతున్నప్పుడు గాడ్ డీల్స్ విత్ యూ. గాడ్ విల్ కమ్ బిఫోర్ యూ, గాడ్ అపియర్స్ బిఫోర్ యూ విత్ ఎ పర్పస్. నీకు ఒక ఉద్దేశాన్ని గుర్తు చేసి నీకు ఒక మంచి డైరెక్షన్ ఇవ్వడానికి దేవుడు వస్తాడనే సంగతిని మనం జ్ఞాపకం చేసుకోవాలి.
ఆ వెలుగు అతన్ని ఆపింది. అంతేకాకుండా ఆ వెలుగు అతన్ని పడవేసింది. వీటి గురించి మనం రాబోయే ఎపిసోడ్లో ఇంకొద్దిగా మాట్లాడుకోవడానికి ప్రయత్నం చేస్తాం. అంతేకాకుండా ఆ వెలుగు అతనికి అంధత్వాన్ని, తాత్కాలికమైన టెంపరీ బ్లైండ్నెస్ని కలుగు చేసింది. కానీ ఆ బ్లైండ్నెస్ 3 days బ్లైండ్నెస్ని కలుగు చేసింది. ఆ తర్వాత గుడ్డితనం పోయింది అనుకోండి, అది వేరే విషయం. అతని కళ్ళలోంచి పొరల వంటి రాలినప్పుడు అతడు క్రిస్టల్ క్లియర్గా 20/20 విజన్, అనగా ప్యూర్ సైట్, లేకపోతే పర్ఫెక్ట్ సైట్తో ఉన్నట్టుగా పొందినట్టుగా మనం చూస్తున్నాం. దీని వలన లేకపోతే ఈ డమస్కస్ దగ్గర జరిగినటువంటి ఆ దేవుని యొక్క దర్శన ఫలితంగా అతనికి కంటి జబ్బు వచ్చింది అని కూడా బైబిల్ పండితులు, అతని కంట్లో నుంచి పుసులు కడుతున్నాయని రకరకాల కామెంటరీస్ ఉన్నాయి, వాటిలోకి వెళ్ళడం లేదు. 4వదిగా హీ గాట్ ఏ కన్ఫ్యూజన్ వాట్ టు డూ. కొన్నిసార్లు మనం క్రాస్ రోడ్స్ దగ్గర ఉండొచ్చు, అనగా 4 రోడ్ల కూడలి దగ్గర ఉన్నట్టుగా మనం ఎక్కడున్నాం, మనం ఏం చేస్తున్నాం, ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. పేతురు ప్రసంగం తర్వాత ఇటువంటి ఫీలింగ్ కలిగింది దేవుని ప్రజల్లో. పేతురు ఒక అద్భుతమైన ప్రసంగం చేశాడు. ప్రసంగం చేయాలని ప్లాన్ చేసి వచ్చి ప్రసంగం చేసి మంచి పాయింట్లు రాసుకొని నోట్స్ రాసుకొని పుస్తకాలు తిరగేసి చేసిన ప్రసంగం కాదు అది. అసుకవిత్వంలాగా అప్పటికప్పుడు ఓరల్గా వచ్చేసింది. ఇక ఆ ప్రసంగం ద్వారా 3,000 మంది ఇన్ఫ్లుయెన్స్ అయ్యారు, వాళ్ళు టచ్ అయ్యారు. చూడండి, ఆ ప్రసంగం కారణం ఏంటంటే ఎవరో ఏదో కామెంట్ చేశారు, ఆ కామెంట్కి తాను కౌంటర్ ఇచ్చాడు. దట్స్ ఆల్. సంఘము ఆరంభించబడింది. ప్రజల్లో ఒక కన్ఫ్యూజన్. అయ్యలారా, సహోదరులారా, మేమేం చేయాలి? ఈ రోజుల్లో సందేశాలు వింటున్నారు, ప్రజల స్పందన ఏది? సంఘం యొక్క స్పందన ఏది? ఎస్, ఇట్స్ ఎ గుడ్ మెసేజ్ అండి, గుడ్ పాయింట్స్ అండి, బాగా నవ్వించాడండి, మధ్యలో ఏదో చెప్పారండి, సైంటిఫిక్ విషయాలు చెప్పారండి. నో, దట్స్ నాట్ ద మెసేజ్. ఎవ్రీ గాడ్స్ మెసేజ్ షుడ్ లీడ్ యూ టు వర్క్ సంథింగ్ ఫర్ గాడ్. దేవుని కొరకు ఏదైనా పని చేయడానికి నిన్ను ప్రేరేపించే సందేశం లాగా ఉండాలి. కానీ సందేశం నిన్ను పొగిడేటువంటి సందేశం కాదు అది. నిన్ను పొగడ్తలో ముంచెత్తే విధంగా చేసిన సందేశం, దట్స్ ఎ ఫెయిల్డ్ మెసేజ్. క్రీస్తును ప్రజెంట్ చేసినట్టు ఆ సందేశమే, దట్స్ ఎ పవర్ఫుల్ మెసేజ్. పేతురు తన ప్రసంగంలో మొత్తం క్రైస్ట్ గురించి చెప్పాడు. యేసు ప్రభు సిలువ వేయబడ్డం గురించి, ఆయన యొక్క పునరుత్థానం గురించి, ఆయన తండ్రి కుడి పార్శ్వన కూర్చోవడం గురించి, వీటి గురించే మాట్లాడాడు. ప్రజలు పట్టబడ్డారు. కాబట్టి పౌలు జీవితంలో అటువంటి విషయాలు జరిగాయి. ఆ 4 అనుభవాలు కలిగాయి. ఆశ్చర్యకరమైన వెలుగును బట్టి అటు అనుభవాలు కలిగాయని నిన్నటి ఎపిసోడ్లో మనం మాట్లాడుకున్నాం. రండి, ఈ సమయంలో మనం దేవుడి వాక్యాన్ని ధ్యానించుకుందాం. నిన్న కూడా మనం అపోస్తుల కార్యములు 22వ అధ్యాయము 6వ వచనం ధ్యానించుకున్నాం. ఈరోజు కూడా మనం అదే వాక్యాన్ని ధ్యానించుకోబోతున్నాం. ప్రభు చిత్తమైతే రేపు కూడా అదే వాక్యంలో వచ్చి కొన్ని విషయాలు మీకు జ్ఞాపకం చేయాలని ఆశిస్తున్నాను. ఈ సమయంలో మన వాక్య ధ్యానం నిమిత్తమై బుక్ ఆఫ్ యాక్ట్స్ 22nd chapter verse 6. నేను ప్రయాణం చేయుచు దమస్కునకు సమీపించినప్పుడు మధ్యాహ్న కాలమందు ఆకాశం నుండి గొప్ప వెలుగు అకస్మాత్తుగా నా చుట్టూ ప్రకాశించెను. చాలండి, దేవుని స్తోత్రం. ఏం చెప్తున్నాడు? ఏంటి సాక్ష్యము? ఇట్స్ అ పార్ట్ ఆఫ్ హిస్ డిఫెన్స్. మొదటి వాక్యంలో నేను సమాధానం చెప్పుకోవాలి అని అన్నాడు, చూసారా? దాంట్లో భాగంగా తను కొన్ని విషయాలు చెప్పుకుంటున్నాడు. ఏం చెప్పాడినా? 6వ వచనం నేను చదువుతున్నాను. బ్రయాన్ సిమ్మన్స్ గారి ది ప్యాషన్ ట్రాన్స్లేషన్ TPTలోంచి నేను చదువుతున్నాను. ఇది ప్రత్యేకమైన బైబిల్ అంటే బైబిలే, కానీ ప్రత్యేకమైనటువంటి ఒక మోడర్న్ వర్షన్, మోడర్న్ ట్రాన్స్లేషన్. దీన్ని ఎందుకు నేను ఉపయోగిస్తున్నానంటే, కొత్త నిబంధన అనేసరికి ఎక్కువ గ్రీకు పదాలను ఆధారంగా చేసుకొని చేస్తారు, కానీ ఇది అరామిక్ను బేస్ చేసుకొని చేయబడిన ట్రాన్స్లేషన్ కాబట్టి కొద్దిగా డిఫరెంట్గా ఉంది కాబట్టి దీన్ని వాడుతున్నాను. కాబట్టి దీన్నే వాడాలి అనేటువంటి రూల్ ఏం లేదు. కాకపోతే ఒక మాట చదువుతున్నాను. యాజ్ ఐ వాస్ ఆన్ ద రోడ్ అప్రోచింగ్ డమస్కస్, ఇంచుమించు దమస్కుకు దగ్గరలో ఉన్నప్పుడు, అట్ ద గేట్ ఆఫ్ డమస్కస్, అనగా ఆ పట్టణము యొక్క ప్రాకారము దగ్గరికి వచ్చినప్పుడు అని అర్థం చేసుకోవాలి. అట్ ద ఎంట్రన్స్ ఆఫ్ ది డమస్కస్ about noon, and it's by 12 o'clock or after 12, maybe 12కి 1కి మధ్యలో ఉండే సమయంలో a brilliant heavenly light, not ordinary light. heavenly light అన్నప్పుడు మళ్ళీ ఒక ప్రాబ్లం ఉంది. హెవెన్ అంటున్నప్పుడు తెలుగులో దానికి 2 అర్థాలు ఉన్నాయి. ఒకటి ఆకాశం అనే అర్థం ఉంది, రెండోది పరలోకము అనే అర్థం ఉంది. కానీ ఇంగ్లీష్లో ఈ ఆకాశానికి పరలోకానికి ఒకటే మాట ఉపయోగించారు. దానివల్ల హెవెన్లీ లైట్ అంటున్నామంటే ఏంటి? ఇట్స్ ఎ హెవెన్లీ లైట్ అంటే ఫస్ట్ హెవెన్ గురించి మాట్లాడడం లేదు. పరలోకము
అనేది మూడో ఆకాశము అని చెప్పబడింది. 3 ఆకాశాలు ఉన్నాయని. మొదటి ఆకాశం మనం చూస్తున్నటువంటి అట్మాస్ఫియర్ ఉన్నటువంటి ఆకాశమని, రెండోది మధ్యాకాశమని, అనగా రెండవ ఆకాశమని, అక్కడ ఈవిల్ స్పిరిట్స్ ఇవన్నీ ఉంటాయని, దురాత్మ శక్తులు ఉంటాయని, తర్వాత మూడవ ఆకాశము అది పరలోకమని, మనకు 3 ఆకాశాలని 7 ఆకాశాలని అనేవాళ్ళు ఉన్నారు. వాటిలోకి వెళ్ళలేదు మనం. ఇక్కడ గమనించాల్సిన విషయం, ఏ బ్రిలియంట్ హెవెన్లీ లైట్ సడన్లీ అపియర్డ్ ఫ్లాషింగ్ ఆల్ అరౌండ్ మీ. నా బైబిల్లో, దానియేల్ బైబిల్లో ఇక్కడ టైటిల్ ఒకటి ఇచ్చారు. కొన్ని బైబిల్స్కి టైటిల్స్ పైన హెడ్డింగ్స్ అవి ఇచ్చుంటారు. ఎక్కడేమో రాయబడితే పౌలు మారు మనసు పొందుట అని రాయబడింది. పౌలు మారు మనసు పొందాడని కాదు, తన మారు మనసును గురించి చెప్పాడు అని కూడా కాదు. మనం ఆలోచన, హౌ హిజ్ లైఫ్ వాస్ ట్రాన్స్ఫార్మ్. మన జీవితం ఎలా మారింది. ప్రతి జీవితం మారాలి అనేది దేవుని యొక్క ఉద్దేశం. మోసగాడు మోసగాడిలాగే ఉండకూడదు. మోసగాడు మహాప్రవక్తగా మారాడు. యాకోబును గురించిన సందర్భాన్ని చెప్తున్నాను. వన్స్ హీ వాస్ ఏ డిసీవర్, సప్లాంటర్. కానీ 49వ అధ్యాయంలో అతని యొక్క కొత్త రూపాన్ని మనం చూస్తున్నాం. 32వ అధ్యాయంలో ఆయన యొక్క కొత్త రూపాన్ని చూసాం. కానీ 49లో, ఆదికాండం 49లో ఒక ప్రత్యేకమైన అనగా 16 అధ్యాయాల తర్వాత అతని యొక్క ప్రత్యేకమైన రూపాన్ని మనం చూస్తున్నాం. ఏజ్డ్ అయి మరణానికి ముందున్నాడే, ముసలోడే కదా, మెచ్యూర్డ్ అయినట్టు నో, అలా కాదు. వీ కుడ్ సీ హిమ్ యాజ్ ఎ ప్రాఫెట్. మోసగాడి దగ్గర నుంచి, ఇంట్లో ఉండి అన్నయ్యను మోసం చేసిన లేదా నాన్నగారిని మోసం చేసిన స్టోరీతో ఆరంభమవుతుంది తన జీవితం. కానీ అతని జీవితంలో అనేకమైన మలుపులు. మామగారి దగ్గరికి వెళ్ళి 20 సంవత్సరాలు ఉన్నాడు. ఆయన అక్కడ మోసపోయాడు. తాను 2 సార్లు మోసం చేశాడు, 10 సార్లు మోసగించబడ్డాడు. నువ్వు ఏం విత్తుతావో దాన్నే కోసుకుంటావు, గుర్తుపెట్టుకో. నువ్వు అక్కడ 2 సార్లు మోసం చేసి ఉండొచ్చు, 20 సార్లు మోసగించబడేటువంటి అవకాశం ఉంది, 10 సార్లు మోసగించబడే అవకాశం ఉంది. నేను తెలివి కలిగిన వాడిని, నన్ను ఎవరు ఏమీ చేయలేరు, నన్ను ఎవరు మోసం చేయలేరు, నన్ను ఎవరు ఇబ్బంది పెట్టలేరు అనుకుంటూ ఉండొచ్చేమో. ఒక యాకోబు ఉన్న చోట ఒక లాభాన్ని కూడా దేవుడు పెట్టాడు. అది మాత్రం మర్చిపోకూడదు. యాకోబే అనుకుంటే యాకోబును మించినటువంటి మోసగాడు, మోసగాడిని మించినటువంటి మోసగాడు. అక్కడ తండ్రిని మోసం చేసి ఉండొచ్చు, ఇక్కడ మామ చేత మోసగించబడుతున్నటువంటి యాకోబుని గురించి మనం చూస్తున్నాం. నేను యాకోబు స్టోరీ ఎందుకు చెప్తున్నా అంటే, ఇట్స్ ఎ ట్రాన్స్ఫర్మేషన్. ఏ విధంగా మారాడు పౌలు, ఏ విధంగా మారాడు. ఒక మాట చెప్తాను మీకు. చాలామంది సౌలు పౌలు అయ్యాడు అనుకుంటారు. సౌలు పౌలు కాలేదు. సౌలు పౌలు అనేవి 2 అతని పేర్లే. సౌలు పౌలుగా మారలేదు. వ్యక్తి ఒకడే, పేర్లు 2 అంతవరకే. హింసకుడైనటువంటి వ్యక్తి హింసను అనుభవించే వ్యక్తిగా మారాడు. దూషకుడైనటువంటి వ్యక్తి దూషణలు భరించే వ్యక్తిగా మారాడు. హానికరుడైనటువంటి వ్యక్తి హానికరము కాని వ్యక్తిగా మారాడు. అంతవరకే. అంతెందుకండి, పౌలు గారు ఒనేసిమును గురించి ఒక సాక్ష్యం చెప్పాడు. మంచి టెస్టిమనీ. ఏంటంటే అది, అతడు మునుపైతే నిష్ప్రయోజకుడు, హీఈస్ ఎ యూజ్లెస్ ఫెలో, వేస్ట్ ఫెలో అండి వాడు. కానీ ఇప్పుడు సాక్ష్యం చెప్తున్నాడు. ఇప్పుడు రక్షణ పొందిన తర్వాత, నా బంధకములలో నేను కనిన కుమారుడుగా మారిన తర్వాత, when he was born spiritually, when I was in jail or prison, నేను సువార్త ద్వారా అతన్ని కన్నప్పుడు అతడు నాకు మాత్రమే కాదు, నీకు కూడా ప్రయోజనకరంగా ఉంటాడు. ఇంతకుముందు అందరికీ ప్రమాదకరమైన వ్యక్తి, ఇప్పుడు ప్రమాదకరమైన వ్యక్తి ప్రయోజనకరమైన వ్యక్తిగా మారాలి. ఒక పురుగు సీతాకోక చిలుకలాగా మారుతుంది. ఒక పర్ల్ లేకపోతే ముత్యంలో లేకపోతే అల్చిప్పలో పడినటువంటి ఆ ఇసుక రేణువు ఒక అందమైనటువంటి, ఒక నున్నని, ఒక బ్రైట్గా ఉన్నటువంటి ఒక ముత్యంగా మారుతుంది. బొగ్గు, ద ఆటమ్ ఆఫ్, ఆ బొగ్గు యొక్క, కోల్ యొక్క ఆటం కొన్ని రోజులకి అది ప్రెషర్స్కు లోనయ్యి బొగ్గు అనేటు రూపాన్ని మార్చుకునేది డైమండ్గా మారింది. బొగ్గు ఎలా ఉంది, డైమండ్ ఎలా ఉందో చూడండి.
పురుగు ఎలా ఉందో సీతాకోక చిలుక ఎలా ఉందో చూడండి. మన ట్రాన్స్ఫిగరేషన్ లేదా ట్రాన్స్ఫార్మేషన్ మన జీవితంలో దేవుడు ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. మనల్ని రూపాంతరపు అనుభవం, మన టైటిల్ అందుకనే రూపాంతరం అనగానే యేసు ప్రభు కొండ మీద పోయి రూపాంతరం పొందాడు అనే విషయం మనకు స్ట్రైక్ కావచ్చు. ఇట్స్ అవర్ పర్సనల్ ట్రాన్స్ఫిగరేషన్స్. మీ మనస్సు మారి రూపాంతరము పొందాలి అని అపోస్తలుడైన పౌలు రోమా పత్రిక 12వ అధ్యాయంలో అన్నాడు. మనం ఇక్కడ ఆలోచిస్తున్న విషయం ఏంటంటే, ఎలాగా అతని జీవితానికి ఒక టర్నింగ్ పాయింట్ ఎలా దొరికింది, అతని జీవితంలో మలుపు ఎలా జరిగింది అనే దాని గురించి మనం మాట్లాడుకోవడానికి ప్రయత్నం చేస్తాం. మొట్టమొదటి మాట నేను మీకు 4 విషయాలు మీకు త్వరగా జ్ఞాపకం చేస్తాను. 1, అపోస్తల కార్యములు 22వ అధ్యాయము 6వ వచనం. మన మూలవాక్యం అదే కనుక చదవాల్సిన అవసరం లేదు. అక్కడ రాయబడింది, వెన్ గాడ్ విజిటెడ్ హిమ్ హీ వాస్ చేంజ్డ్. దేవుని స్తోత్రం. దేవుడు దర్శించినప్పుడు ద విజిటేషన్ ఆఫ్ గాడ్ చేంజెస్ ఏ రిచ్డ్ మ్యాన్. ఒక భక్తిహీనుణ్ణి, ఒక మత ఛాందసవాదిని దైవ దర్శనం మార్చివేసింది. వన్ విజిటేషన్, ఒక్క దర్శనం, ఒక సందర్శనం, ఒక్క విజన్, ఒక్క దర్శనము అతన్ని మార్చింది. కొన్నిసార్లు ఒక్క దర్శనం కావచ్చు మన జీవితాన్ని ఎంటైర్గా మార్చు, లైఫ్ చేంజ్ చేయొచ్చు. మార్టిన్ లూథర్ కింగ్, ఎంఎల్కే అని చెప్పబడిన వ్యక్తి. అంటే ఎంఎల్కే అని పర్టికులర్గా ఎందుకు చెప్తున్నానంటే, ఈ పేరుతో మార్టిన్ లూథర్ అనేటి ఒక సంస్కర్త ఉన్నాడు, రిఫార్మర్ ఉన్నాడు, జర్మనీ దేశానికి సంబంధించినట్టు. ఆయన గురించి కాదు నేను మాట్లాడేది. ఎంఎల్కే అనేటువంటి మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ అనేటువంటి వ్యక్తి ఆయన చెప్పాడు, ఐ హ్యావ్ ఎ డ్రీమ్. నాకు ఒక డ్రీమ్ ఉంది, నాకు ఒక విజన్ ఉంది. వీ షుడ్ హ్యావ్ ఎ విజన్. దేవోక్తి లేని ఎడల, దర్శనం లేకపోతే జనాలు నశించిపోతారు. అతడు దర్శించబడ్డాడు. హీ వాస్ విజిటెడ్ బై గాడ్ అండ్ హీ వాస్ చేంజ్డ్. రాడికల్ చేంజ్ టుక్ ప్లేస్ ఇన్ హిస్ లైఫ్. రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. 22వ అధ్యాయము 7వ వచనం. నేను నేల మీద పడి సౌలా సౌలా నీవెందుకు నన్ను హింసించుచున్నావన్న నాతో ఒక స్వరం పలుకుట వింటిని. ఐ వాస్ లిసనింగ్ టు ఎ వాయిస్. ఒక స్వరాన్ని నేను విన్నాను. మునుపెన్నడూ విన్నటువంటి ఒక స్వరాన్ని నేను విన్నాను. ఎప్పుడో కొన్ని సంవత్సరాల క్రితం, ఒక 50-60 సంవత్సరాల క్రితం విన్నటువంటి స్వరం, తన ప్రభు యొక్క స్వరము తాను విన్నప్పుడు ప్రభు స్వరం అని అనుకోకుండా, ఏంటిది ఈ వాయిస్ ఏంటి, విస్తారమైన జల ప్రవాహముల ధ్వని ఏంటి అని ఆలోచించి పద్మోసు ద్వీపంలో ఉన్నటువంటి యోహాను తిరిగి చూసినట. తిరిగి చూసినప్పుడు ఒక దీపస్తంభం దగ్గర ఉన్న యేసు అని కాదు, వెస్ట్ ఏషియాలో టర్కీ ప్రాంతంలో ఉన్న 7 దీపస్తంభముల మధ్యలో సంచరించు యేసు అని రాయబడింది. దేవుని స్తోత్రం. తన ప్రభు తాను ఎవరి రొమ్మునైతే ఆనుకొని కూర్చొని ఉన్నాడో ఆ యేసు ఇప్పుడు గ్లోరియస్ జీసస్గా ఉన్నాడు. మట్టి దేహములో ఉన్నటువంటి యేసు ఇప్పుడు మహిమ దేహంలో ఉన్నాడు. హి వాస్ సో గ్లోరియస్. ఆయన తల వెంట్రుకల గురించి, ఆయన కళ్ళ గురించి, ఆయన నోట్లోంచి ఏమొస్తుంది, ఆయన కంఠధ్వని ఎలా ఉంది అనేటువంటి వర్ణనలు, ఆయన పాదములు ఎలా ఉన్నాయి, ఆయన వస్త్రాలు ఎలా ఉన్నాయి అనేటువంటి వర్ణన యోహాను గారు ఇప్పుడు చేశారు. అప్పుడు ఆయన రొమ్మును ఆనుకొని కూర్చున్నప్పుడు ఆయన యొక్క వస్త్రధారణ గురించో, ఆయన ఎంటుకల గురించో, ఆయన భౌతిక రూపం గురించో, ఆయన కళ్ళ గురించో, ఆయన ముక్కును గురించి ఏం మాట్లాడలేదు. మనం అర్థం చేసుకోవాల్సిన విషయం. రెండోది ఆ స్వరం. నేను ఒక స్వరాన్ని విన్నాను. ఆ స్వరం అడిగింది, ఆ స్వరం నన్ను ప్రశ్నించింది, సౌలా సౌలా నన్ను ఎందుకు హింసిస్తున్నావు? సౌల్ సౌల్ వై యు ఆర్ పర్సిక్యూటింగ్ మీ. కారణం ఏంటయ్యా బాబు? చూసారా, ప్రభువు వేసినటువంటి ప్రశ్న. తన దగ్గర సరైన సమాధానం లేదు. దేవుడు అడిగే ప్రశ్నలకు మన దగ్గర సరైన సమాధానాలు ఉండవు. మన ఒక్క ప్రశ్నకైనా దేవుని దగ్గర 1000 జవాబులు ఉండొచ్చు, కానీ దేవుని 1000 ప్రశ్నలకి ఒక్క సమాధానం కూడా మన దగ్గర లేదు. నేను నిన్ను 1000 ప్రశ్నలు అడుగుతున్నాను, ఒకదానికైనా ఆన్సర్ ఇవ్వు అని యోబు గ్రంథంలో దేవుడు యోబుతో అడిగాడు. యోబు చెప్పాడు, ఐఎమ్ సారీ లార్డ్, ఐ కుడ్ నాట్ ఆన్సర్. నేను ఎలా ఆన్సర్ చేయగలను, నా వల్ల కాదయా, నాకు తెలివితేటలేవు అని తాను ఒప్పుకున్నాడు. మానవునికి ఉన్నటువంటి అల్పజ్ఞానం, దేవునికి ఉన్నది అనంత జ్ఞానం. ఈ అనంత జ్ఞానం ముందు అల్పజ్ఞానం దేనికి పనికిరాదు అనే సంగతిని మీకు గుర్తు చేస్తున్నాను. రెండో విషయం, సంభాషించడం ద్వారా అతని యొక్క జీవితంలో ఒక మార్పును కలుగు చేశాడు దేవుడు. సందర్శించడం ద్వారా, రెండోది సంభాషించడం ద్వారా, అనగా మాట్లాడడం ద్వారా, అడగడం ద్వారా, ఎందుకు ఇలా చేస్తున్నావు నువ్వు అని అడగడం ద్వారా. మూడో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను.
అపోస్తుల కార్యములు 22వ అధ్యాయము 13వ వచనం. సౌలా సహోదరా దృష్టి పొందమని నాతో చెప్పగా ఆ గడియలోనే నేను దృష్టి పొంది అతని చూచితిని. ఆ గడియలోనే దృష్టి పొంది నేను అననీయాస్ అనేటువంటి మంచి పేరు కలిగినటువంటి ఆ సహోదరుని నేను చూశాను. అంటే ఏమైంది? 3 దినాలుగా చూపు లేనటువంటి వ్యక్తి చూపు పొందాడు. హీ వాస్ హీల్డ్. తాను స్వస్థత పొందాడు. గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, దేవుడు మన జీవితంలో కొన్ని కార్యాలు చేస్తాడు. ఆ కార్యాల ద్వారా ఆయన మనం గుర్తించవచ్చు. యోహాను సువార్త 9వ అధ్యాయంలో గుడ్డివాడికి యేసు ఎవరు అడిగారు, బాబు ఎవరు నిన్ను బాగు చేసింది? నాకు తెలియదండి అన్నాడు. నిజమండి, నాకు తెలియదు, వాస్తవమే. ఆయన గురించి ఆయన బహుశా ప్రవక్త అయి ఉంటాడు, దేవభక్తుడు అయి ఉంటాడు, అది ఇది అన్నాడు. ఒకరోజు యేసును కలుసుకున్నాడు. యేసును కలుసుకుని వాళ్ళతో చెప్పాడు, పరిసయ్యులారా, నా తోటి యూదులారా, మీకు ఒక విషయం చెప్తాను, నన్ను స్వస్థపరిచింది యేసు. చూసారా? తనను స్వస్థపరిచింది యేసు అనే సంగతి ఎరుగనటువంటి యోహాను సువార్త 5వ అధ్యాయంలో బెతస్దా కోనేరు దగ్గర ఉన్న వ్యక్తిని కూడా మనం చూడగలం. సరే, వీటిలోకి వెళ్ళడం లేదు. స్వస్థత కార్యము జరిగించడం ద్వారా తానెవరో తెలియజేసి తన జీవితాన్ని మార్పు కలుగు చేశాడు. ఒకటి, సందర్శించడం ద్వారా మార్పును కలుగు చేశాడు, రూపాంతరం కలుగు చేశాడు. రెండోది, సంభాషించడం ద్వారా. మూడోది, స్వస్థతను కలుగు చేయడం ద్వారా. స్వస్థత అంటే కేవలం శారీరక స్వస్థత మాత్రమే కాదు. వీ నీడ్ ఎమోషనల్ హీలింగ్, వీ నీడ్ ఇన్నర్ హీలింగ్, వీ నీడ్ మెంటల్ హీలింగ్, వీ నీడ్ అవర్ సోల్స్ హీలింగ్, దట్ ఈస్ సాల్వేషన్. మన యొక్క ఆత్మ రక్షణ, ఆత్మ స్వస్థత, అదే రక్షణ. 4వ విషయం నేను చెప్పి ముగిస్తాను. అపోస్తుల కార్యములు 9వ అధ్యాయము 17వ వచనం. అననీయ వెళ్ళి ఆ ఇంట ప్రవేశించి అతని మీద చేతులుంచి, సౌలా సహోదరుడా, నీవు వచ్చిన మార్గంలో నీకు కనపడిన ప్రభు అయిన యేసు నీవు దృష్టి పొంది పరిశుద్ధాత్మతో నింపబడినట్లు. నీవు పరిశుద్ధాత్మతో నింపబడినట్లు. అది చాలండి. పరిశుద్ధాత్మతో నింపబడ్డం అంటే దేవుని శక్తితో నింపబడ్డం. హిజ్ లైఫ్ వాస్ చేంజ్డ్ వెన్ హీ వాస్ ఫిల్డ్ విత్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడ్డాడు. శక్తి చేత నింపడం ద్వారా అతని జీవితాన్ని మార్చేశాడు, అతని స్వభావాన్ని మార్చాడు, అతన్ని సమూల మార్పులోకి తీసుకొచ్చాడు. 4 విషయాలు నేను నా మాటలు ఇక్కడ ముగిస్తున్నాను. సందర్శించడం ద్వారా, సంభాషించడం ద్వారా, స్వస్థత కలిగించడం ద్వారా, శక్తితో నింపడం ద్వారా ఆయన జీవితంలో ఒక రూపాంతరం కలుగు చేశాడు. ఇటువంటి అనుభవం మన జీవితాలు ట్రాన్స్ఫార్మ్డ్ లైఫ్స్గా మారాలని కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. దేవుని స్తోత్రం. మీ అందరికీ వందనాలు. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థనా అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.